చూడాలి శ్రీదేవి? చిన్న జాబుల కోసం చూడాలి, మంగవత్ గారి కోసం కూడా. విజయవాడ ఇంతకుముందు వచ్చావా? వచ్చా. ఏముంటుంది విజయవాడలో నీకు బాగా నచ్చే ప్లేస్ ఏంటి? గుడి కాకుండా గుడి కాకుండా అన్నాను, ఎందుకంటే అందరికి గుడి అంటే అందరికి చాలా ఇష్టం. స్పెషల్ ప్లేస్, పవర్ఫుల్ ప్లేస్. బెన్ సర్కిల్ ఇష్టం. బందర్ రోడ్, బెన్ సర్కిల్. బందర్ రోడ్. నిన్న మొన్న సూపర్ రెస్పాన్స్ వచ్చింది కదా రీల్స్. ఈ షో ఎండ్ తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు ఏమైనా డాన్స్ వేస్తారా? వేస్తాం. సో ఇప్పుడు నాకంటే నువ్వు జస్ట్ ఒక 4 years చిన్నదానే కాబట్టి ఆగండి సార్, మీరు సార్ 7 years సార్ బేసిక్గా. సో నీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, అంటే నీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు సినిమా గురించి? కోర్ట్కి వెళ్ళండి, అదే వాళ్ళని. కోర్ట్ అంటే కోర్ట్ సినిమాకి వెళ్ళండి. ఇప్పుడు మన టైటిల్ చాలా ఇంపార్టెంట్, కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ. ఆ ఏ కూడా చాలా ఇంపార్టెంట్ గా చెప్పాలి, సో గుర్తుంచుకోవాలి అని నాకు డైరెక్టర్ గారు చెప్పారు. అది నీకు ఈ సందర్భం కాబట్టి చెప్తున్నా. ఇంకా అంతేనా? కోర్ట్ చూడాలి అంతేనా? అంతే. కోర్ట్ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది కదా ఏంటి రైట్ ఏంటి తప్పని. ఫస్ట్లీ చాలా థ్యాంక్స్ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఈ ఆంధ్రాలో ఎంత మంచి రెస్పాన్స్ ఉందంటే, ఎన్ని థియేటర్స్కి వెళ్ళినా అన్నీ ఫుల్ అయి ఉన్నాయి. మార్నింగ్ షో అయినా మ్యాట్ని అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇంత మంచి హిట్ చేసినందుకు కోర్ట్ని. అండ్ ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో ప్లీజ్ థియేటర్స్లోనే చూడండి, ఓటీటీ రిలీజ్ వరకు ఆగద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓటీటీ గురించి ఎందుకు మాట్లాడే మధ్యలో అంటే అంత సార్ చాలా మంది ఉన్నారు వెయిట్ చేసేవారు ఓటీటీకి వస్తే చూద్దామని. బట్ మనం చెప్తున్నాం కదా ఓన్లీ థియేటర్ లోనే చూడండి. అందుకే ఇంకోసారి థియేటర్ లో ఎందుకు చూడాలి సినిమాని? వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి. ఓకే, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి థియేటర్. ఏదో ఎంటైల్మెంట్ అనేది అంటున్నావు. ఎన్లైటన్ అవుతారు లోపలికి వెళ్తే, థియేటర్ లోపలికి వెళ్తే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, చాలా చాలా సంతోషంగా ఉంది. నేను మీ ద్వారా ప్రేక్షకులకి, విజయవాడ ప్రేక్షకులకి చెప్పాలనుకుంటుంది ఏంటంటే దట్ దయచేసి సినిమాకి థియేటర్లో ఒక ఛాన్స్ ఇవ్వండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మా రివ్యూస్ అలాగే ఉన్నాయి, మా కథ, మేము ఎంచుకున్న కథా వస్తువు కూడా అట్లాంటిది. చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఇప్పుడు. అండ్ తెలుగు సినిమాలో మీరు గమనిస్తున్నట్టయితే ట్రెండ్స్ మారుతున్నాయి. అంటే తెలుగు సినిమా ఇస్ అకామిడేటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్. మనం కేవలం మనము ఒక RRR చెప్పగలిగే సత్తా మన దగ్గర ఉంది, ఒక 35 లాంటి సినిమా చెప్పగలిగే సత్తా మన దగ్గర ఉంది. ఇవాళ కోర్ట్ లేదా దసరా, హిట్ 3 ఇట్లాంటి కథలు చెప్పే సత్తా కూడా మన దగ్గర ఉంది. అలాంటి గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్లాంటి గొప్ప రచయితలు ఉన్నారు మన దగ్గర, రచయితలు, డైరెక్టర్లు. సో చాలా సంతోషంగా ఉంది వాళ్ళ నా టీం మెంబర్స్తో. ఎస్పెషల్లీ మీరు చూసినట్టయితే శివాజీ గారు దాదాపు 13 ఏళ్ళ తర్వాత ఒక పవర్ఫుల్ రీఎంట్రీ ఇచ్చారు. అండ్ మళ్ళీ మంగపతిగా వారు చేస్తున్న, అంటే సినిమా గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో మంగపతి గారి గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సినిమాలో ఆల్సో మీరు చూస్తున్న వెరైటీ ఏంటంటే దట్ 2 absolutely fresh talents. Of course, Roshan గత కొంతకాలంగా సినిమాలు చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్గా. తర్వాత చూస్తున్నారు ఇండివిజువల్గా కూడా చాలా చేయగలుగుతారు, సత్తా ఉంది. ఎస్పెషల్లీ నా చెల్లెలు శ్రీదేవి ఎక్కడ చూసినా ఇప్పుడు వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరిని అంత దూరం పక్కన కూర్చోబెట్టిన ఒప్పుకోవట్లేదు, పక్కనే కూర్చోబెట్టాలంటున్నారు. సో దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దేర్ లవ్ స్టోరీ ఇన్ ద సినిమా. అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాట్ ఫ్రెష్ యాక్టర్స్ కెన్ డూ టు సినిమా. ఇదంతా గమనించిన, అంటే ఎంత ఫ్రెష్ యాక్టర్స్ ఉన్నారో అంత సీనియర్ యాక్టర్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడం, దట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ us. అండ్ సో ఎన్నో కొత్త అంశాలు ఉన్నాయి. కేవలం ఒక కథ